బాగున్నాను. 2 రోజుల్లో నా పుట్టినరోజు ఉంది కదా. ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు మరియు బహుమతులు ఇద్దాం అనుకుంటున్నా. మంచిదే కదా. అయితే నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పకు. నీ ఐడియా చాలా బాగుంది. అయితే దండలో వేయించు. సరే. భోజనానికి పిలవడమే ఎక్కువ అంటే మళ్ళీ గిఫ్ట్స్ కూడా. రెడీ అయ్యి వెళ్దామా? పదండి. బాగున్నాయా? మీకు తిన్న తర్వాత మీకు నచ్చిన గిఫ్ట్ తీసుకుని వెళ్ళండి. పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యగారు. ధన్యవాదాలు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు గిఫ్ట్లు తీసుకోవడానికి వస్తారు. హై, ఎన్ని గిఫ్ట్లు! హై, ఎంత పెద్ద టీవీయో! ఈ టీవీలో నేను మంచిగా వంటలక్క ప్రోగ్రామ్ చూసుకోవచ్చు, బిగ్ బాస్ చూసుకోవచ్చు. వంటలక్క ప్రోగ్రాంలో పోయినసారి విలన్ టీవీలో విషయం కల్పిస్తారంట. మళ్ళీ ఏమైందో ఏంటో. నేను టీవీని తీసుకెళ్తా, చూడాలి. నా టీవీయే ముఖ్యం, నా టీవీయే కావాలి. అయ్యి ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయో! వావ్, చాలా బాగున్నాయి. ఫోనా? మా ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయిలే. టీవీయా? మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది. బైబిలా? వెళ్ళి తీస్తామా పెడతామా? వెళ్ళి షెల్ఫ్లో పెట్టడమే కదా. అద్దమా? మా ఇంట్లో పెద్ద అద్దం ఉంది, మంచిగా చూసుకోవచ్చు. నేను అందంగా అనిపిస్తాను. డ్రెస్సా? నా డ్రెస్సే చాలా బాగుంటుంది. స్మార్ట్ వాచ్ నాకు ఉందిలే. మిక్సీయా? మిక్సీ కలర్ కూడా బాగుంది. అసలుకే నాకు కలర్ పిచ్చిదాన్ని. దీంట్లో రోజు నేను పిండి రుబ్బుతున్నాను కానీ అసలు పిండి సరిగ్గా రావట్లేదు. దీంట్లో పిండి వేసుకుంటే చాలా మెత్తగా గాలు కూడా బాగుంటాయి. ఓకేనా? నాకు ఇదే కావాలి, నేను ఇదే తీసుకుంటాను. మిక్సీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎంత పెద్దది ఉంది! మా ఇంట్లో అర్థమైతే చిన్నది. కన్ను కనిపిస్తే ముక్కు కనపడదు, ముక్కు కనిపిస్తే కన్ను కనపడదు. మనకు ఇటు తిరిగితే ఇటు కనిపిస్తుంది, ఇటు తిరిగితే ఇటు కనిపిస్తుంది. నాకు అర్థమే కావాలి, నాకు అర్థమే ముఖ్యం. అమ్మో, ఎన్ని గిఫ్ట్లా! బైబిల్ తీసుకుందా. అమ్మ, నా బైబిల్ ఎందుకు తీసుకున్నావు?
అయ్యా నేను చాలా పేదది, నాకు వస్తువులు కొనే స్తోమత కూడా లేదు. నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను బైబిల్ కొనుక్కోవాలని, కానీ ఇవాళ బైబిల్ తీసుకున్నాను. నువ్వు పేదదాన్ని అంటున్నావు కదా, మరి ఈ వస్తువులన్నీ నీ ఇంట్లో ఉన్నాయా? లేవయ్యా. మరి బైబిల్ ఎందుకు తీసుకున్నావు? అయ్యా ఇవన్నీ నిర్జీవమైన వస్తువులు.